అంతస్తులు చూడని స్నేహం ఎక్కడైనా ఉంటుందా? సాక్షాత్తు ఆ ద్వారకాధీశుడు ఒక నిరుపేద కోసం సింహాసనం దిగి పరుగున వచ్చాడంటే నమ్ముతారా? ఆయనే కుచేలుడు, శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడు. కటికి దారిద్ర్యంలో ఉన్న తన స్నేహితుడిని చూడాలన్న ఆశతో ఇంట్లో ఉన్న కొన్ని అటుకులను మూటకట్టుకొని ద్వారకకు బయలుదేరాడు. చినిగిన బట్టలతో ఉన్న కుచేలుడిని చూసి ద్వారకా పాలకులు అడ్డుకున్నారు. కాని తన స్నేహితుడు వచ్చాడని తెలియగానే కృష్ణుడు పరుగున వచ్చి కుచేలుడిని హత్తుకున్నాడు. లోకమంతా ఆశ్చర్యపోయేలా ఆ పరమాత్మ కుచేలుడి పాదాలు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు. కుచేలుడు సిగ్గుపడుతూ అటుకుల మూటను దాస్తుంటే కృష్ణుడు ప్రేమతో దాన్ని లాక్కున్నాడు. స్నేహితుడా, నా కోసం ఇంత గొప్ప కానుక తెచ్చావా అంటూ ఆ అటుకులను అమితమైన ఇష్టంతో తిన్నాడు. ఆ ఒక్క పిడికెడు అటుకులతో కుచేలుడి జీవితమే మారిపోయింది. కృష్ణుడు ఆ పిడికెడు అటుకులను తినగానే కుచేలుడి ఇల్లు ఇంద్రభవనంలా మారిపోయింది. వజ్రాలు వైడూర్యాలతో నిండిపోయింది. దేవుడు మన దగ్గర కోరేది ఆడంబరాలు కాదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. నిజమైన స్నేహానికి అంతస్తులతో పని లేదని చాటి చెప్పిన గొప్ప ఘట్టం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.